నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? ఇఫ్ యూ గైస్ ఆర్ వాచింగ్ మీ ఫ్రమ్ లాస్ట్ 2-3 ఇయర్స్, మీరు ఏ వ్లాగ్లో చూసినా కూడా ఇఫ్ ఐ మేక్ ఎనీ సినిమాటిక్ బీరోల్స్ దానిలో ఖచ్చితంగా మీకు ఇది అనిపిస్తుంది, కాఫీ, కోల్డ్ కాఫీ. సో డజంట్ మ్యాటర్ ఇఫ్ ఐ ఆమ్ ఇన్ అ ప్రెప్, డజంట్ మ్యాటర్ ఇఫ్ ఐ ఆమ్ ఇన్ ఏ ఫ్యాట్ లాస్ గెయినింగ్ వాట్ ఎవర్, ఖచ్చితంగా నా డైట్లో ఒక కోల్డ్ కాఫీ ఉంటుంది. అది నేను ఎందుకు యాడ్ చేసుకున్నా అంటే, నాకు పర్సనల్గా క్రేవింగ్స్ చాలా అవుతాయి డే మొత్తంలో. స్వీట్ క్రేవింగ్స్ కానీ షుగర్ క్రేవింగ్స్ కానీ ఎక్కువ అవుతుంటాయి. సో దాని ప్లేస్లో నేను ఇందులో స్టీవియా యాడ్ చేసి ఒక కాఫీ తాగుతా, కథం డే మొత్తం నాకు ఇంకేం క్రేవింగ్స్ కావు. ఇది కాకుండా ఇంకొక ముచ్చట ఏంటంటే అంటే యాపెటైట్ని సప్రెస్ చేస్తుంది కాఫీ. యూనో, మీకు స్టార్టింగ్లో కూడా చాలాసార్లు చెప్పిన దాని గురించి, బట్ ఎస్, ఇట్ డస్ సప్రెస్ యువర్ యాపెటైట్. దానివల్ల మీకు కొంచెం ఆకలి అనేది తక్కువ అవుతుంది. తక్కువ ఆకలి అయితే మీరు తక్కువ చీట్ చేస్తారు, సింపుల్ యాజ్ దట్. ఈరోజు లెగ్ డే. యూజువల్గా నేను ప్రతిరోజు నా లెగ్ డేని ఐ స్టార్ట్ విత్ సైక్లింగ్ ఫర్ 5 minutes అండ్ కరెంట్లీ ఇన్ ద జిమ్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, కెమెరా సెట్ చేసేలోపు మొత్తం పచ్చిగా అయిపోయినా. అండ్ నిన్నటి వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. స్టార్టింగ్ విత్ 40 reps into 3 sets of బాడీ వెయిట్ స్క్వాట్స్. మనం లెగ్ డే స్టార్ట్ చేస్తుండే వార్మప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత 40 reps into 3 sets బాడీ వెయిట్ స్క్వాట్స్ కొడతాం. లాస్ట్ ఇయర్ మనము ఈ టైంకి బాడీ వెయిట్ స్క్వాట్స్ కానీ లేకపోతే స్మిత్ మహీన్ స్క్వాట్స్ చేయకపోతుండే. ఎక్కువ బార్బెల్ స్క్వాట్స్ లోనే ఐ యూస్ టు పుష్ 160 kg స్క్వాట్, 140-150 kg వరకు పుష్ చేసేవాళ్ళం. ద టైమ్ హ్యాస్ చేంజ్డ్, ద గోల్స్ హ్యావ్ చేంజ్డ్. కాబట్టి దానికి తగ్గట్టు వీఆర్ డూయింగ్ యాజ్ వాట్ ఎవర్ మై కోచ్ టోల్డ్ మీ టు డూ. అది. అండ్ ఈరోజు ఒక ముచ్చట ఏంటంటే, నాకు అసలు ఈరోజు బ్లాగ్ చేసే ఓపిక లేదు, ఎనర్జీ లేదు. ఎందుకో ఈరోజు కొంచెం లో అనిపిస్తుంది. బట్ స్టిల్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫోకస్ ఆన్ మై వర్క్. కంటెంట్ ఇట్స్ సేమ్ లైక్ మై జాబ్. యూనో, జాబ్ లెక్క అయిపోయింది నాకు ఇది కంటెంట్ చేయడం. సో ప్రతిరోజు బ్లాగ్స్ చేస్తా. ఇక చేయాలనిపించదు అప్పుడప్పుడు, వర్కౌట్ కూడా అప్పుడప్పుడు జిమ్కి రావాలనిపించదు. బట్ వెన్ ఐ కమ్ హియర్, వెన్ ఐ స్టార్ట్ ట్రైనింగ్, ఐ ఫీల్ సో మచ్ బెటర్. ఇంకో 20. స్కూల్లో మనం షూస్ మంచిగా వేసుకోకపోతే, షూస్ పైన మరకలు ఉంటే, అటెండెన్స్ మార్నింగ్ పూట ప్రేయర్లా పీటీ సార్లకి ఇట్లానే వేయించేటోళ్ళు. చేతులు ఇట్లా 2 పట్టుకొని గుంజలు తెప్పించేటోళ్ళు. ఆ మూమెంట్ గుర్తుకొస్తుంది నాకు ఇవన్నీ చేస్తుండే. మీరు చూసినట్టయితే నా పాత బ్లాగ్స్లో, లాస్ట్ ఇయర్ బ్లాగ్స్లో మనము బార్బుల్ స్క్వాట్స్ ఎక్కువ చేసేటోళ్ళం. ఇన్ విచ్ వీ యూస్ టు లిఫ్ట్ 160, 140, 120 into 5, 5-5-3-3-2 అని ఒక రెఫరెన్స్ నేను మీకు చెప్పిండే అప్పట్లో. దట్ వాస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇప్పటికీ మీరు అది ఫాలో అవ్వచ్చు. కాకపోతే డిపెండింగ్ ఆన్ మై గోల్స్, అకార్డింగ్ టు మై గోల్స్, నేను దాన్ని చేంజ్ చేసుకున్న ప్లాన్ని. సో ఇప్పుడు నాకు కాంపిటీషన్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మా కోచ్ నాకు బాడీ వెయిట్ స్క్వాట్స్ ఇచ్చినాడు, స్మిత్ స్క్వాట్స్ ఇచ్చినాడు, అబ్డక్టర్, అడక్షన్, లెగ్ ప్రెస్, లంజెస్ ఇవన్నీ ఇచ్చిండు. కాబట్టి దేనిలో కూడా బ్యాక్ డ్రాప్ అయ్యేది లేదు. అంటే ఇప్పుడు 40 reps ఇచ్చిండు కదా, అయితలేదు నాతోటి అని నేను వదిలేయచ్చు. ఐ కెన్ యాక్చువల్లీ నాట్ డూ దెమ్, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. టాప్ సెట్ 80 into 10 reps ఈజీ. కొంచెం ఎఫర్ట్ పడుతుంది, బట్ యూ కెన్ మేనేజ్. Five more. Come on. నేనని కాదు, మస్తు మంది జస్ట్ ఐసీఎన్ డేట్స్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తారు హైదరాబాద్ షోకి.
ఆ డేట్స్ ఇప్పటిదాకా రిలీజ్ కాలే. ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ సో మచ్. సో మేజర్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ద లెగ్ ప్రెస్ మెషిన్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద సెట్ ఒక 5 to 6 పార్షియల్ రెప్స్ ఎట్ ది ఎండ్ గివ్స్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో ప్రతి సెట్లో ఫైనల్ లాస్ట్ 15 రెప్స్, సపోజ్ 15 రెప్స్ ఉన్నాయి అనుకో, ఆఫ్టర్ 15 రెప్స్ ఒక 5 to 6 పార్షియల్ రెప్స్. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్సిటీ ఉంటుంది. లెగ్ ఎక్స్టెన్షన్స్ ఒక 2 సెట్లు మొత్తం అయిపోయిన తర్వాత లెగ్ ప్రెస్, హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్, బాడీ వెయిట్ స్క్వాట్స్, స్క్వాట్స్ అయిన తర్వాత ఎప్పుడైతే లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తామో నెక్స్ట్ లెవెల్ ఫెటిక్ వస్తుంది లెగ్స్లో. అసలు ఒక్క రిప్ కూడా మీదకి లేవదు, కంప్లీట్గా మీ క్వాడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. నేను చేస్తున్నప్పుడు ఇట్లా లైక్ నేను ఎక్స్టెండ్ ఐ క్యాన్ ఫీల్ మై క్వాడ్స్ సో మచ్. మస్తు పెయిన్ ఉంటుంది క్వాడ్స్లో. 2 సెట్లు తీసుకో. ఇట్లా అండ్ లాస్ట్ టైం మనం మసాజ్ చేయించింది December 10th చేపిస్తే మళ్ళీ ఇప్పుడు February 10th వచ్చింది. ఆల్మోస్ట్ February 11th or 12th ఈరోజు. సో 2 months అయిపోయింది. యాజ్ మై కోచ్ సజెస్టెడ్ 2 నెలలకు ఒకసారి డీప్ టిష్యూ మసాజ్ ఫుల్ బాడీ చేయించమన్నాడు. సో మోస్ట్లీ ఐల్ గో ఇన్ దిస్ వీక్ పోయి డీప్ టిష్యూ మసాజ్ ఒకటి ఫుల్ బాడీ చేయించుకోవాలా. దాని తర్వాత రికవర్ మంచిగా అవుతుంది. మళ్ళీ ఒక 2 monthsకి మళ్ళీ చేపిస్తాం. సో ఎవ్రీ నౌ అండ్ దెన్ ఎవ్రీ 2 monthsకి ఒకసారి చేపియాలి మసాజ్. లెగ్స్కి అయితే నేను చేపియాలి, బట్ షోల్డర్కి బ్యాక్కి 2 times చేయించిన, షోల్డర్కి 2 times, బ్యాక్కి 3 times చేయించిన ఫుల్ బాడీ డీప్ టిష్యూ మసాజ్. సో బ్యాక్ అయితే మంచిగా ఫ్రీ ఉంది, షోల్డర్స్ కూడా ఫ్రీ అయిపోయినాయి. కొంచెం టైట్నెస్ మళ్ళీ వచ్చింది మజిల్స్లో. సో ఐ థింక్ ఇన్ దిస్ వీక్ ఐ హ్యావ్ టు గో అగైన్ ఫర్ డీప్ టిష్యూ మసాజ్. పోయి చేయించుకొని రావాలా. అయిపోయింది కాప్స్, ఇంకొక 2 sets ఉన్నాయి. అయిపోగానే యాప్స్ కూడా ఒకటి ట్రైన్ చేయాలి. అండ్ దెన్ బాడీ కండిషన్. తెచ్చుకో. చూసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా సింపుల్ అనిపిస్తుండొచ్చు అండ్ కలర్స్ కూడా చాలా న్యాచురల్ అనిపిస్తుండొచ్చు, బట్ దాని వెనకాల పడే కష్టం ఉంటుందిరా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లాగ్లో షూట్ చేసి వీడియోని 10bit ఎక్స్పోర్ట్ చేసి 10bit ఎడిటింగ్ చేయాలి. 10bit ఎడిట్ చేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కలర్ గ్రేడింగ్ యాడ్ చేయాలి. మొత్తం లట్స్ ఉంటాయి, కొన్ని మాన్యువల్ లట్స్ ఉంటాయి. S-Log 3 to Rec 709 కన్వర్షన్ చేసి దాన్ని మళ్ళీ మాన్యువల్గా గ్రేడ్ చేసి దాని తర్వాత అరౌండ్ 13 or 14 GB వస్తుంది ఆ వీడియో. యూట్యూబ్లో అప్లోడ్ అయ్యేసరికి 3-4 గంటలు పడుతుంది డైలీ. హై క్వాలిటీ వీడియో కదా, సో హై క్వాలిటీనే అప్లోడ్ చేస్తున్నాం. ఇంత మంచి కెమెరా తీసుకున్నాక మనం డబ్బా క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఏం లాభం అని చెప్పి ఇక హై క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న వీడియోస్ కూడా. సో ఇట్స్ టేకింగ్ నార్మల్లీ యూజువల్గా కొంచెం ఎక్కువ టైం తీసుకుంది,
ఇంకా డైలీ బ్లాగ్స్ అరౌండ్ 9:30 10 p.m.కి అప్లోడ్ చేస్తున్నాను నైట్. ఐ హోప్ యూ గైస్ విల్ బీ కంఫర్టబుల్ విత్ దట్ టైమ్. ఇఫ్ మీకు ఆ టైం కంఫర్ట్ లేకపోతే చెప్పండి ఏ టైంకి పోస్ట్ చేస్తే బాగుంటుందని. మార్నింగ్ అంటే ఆబ్వియస్లీ అందరు కాలేజ్ స్కూల్కి వెళ్తారు, టైం ఉండదు. అందుకని చెప్పి ఆ నైట్ పూటనే అప్లోడ్ చేస్తున్నా 10-10:30 టైంకి అందరు చూడగలుగుతారని అట్లా. లాస్ట్ సెట్. చలో 5%. Not 5 more. 2 more. నెక్స్ట్ యాప్స్కి ఒక 4 సెట్స్ చూడదాం. సో యాప్స్ గురించి కూడా చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, అవి కూడా లెట్ మీ క్లియర్ యూ. సో ఇప్పుడు మస్తు మంది ఎట్లా అంటే నార్మల్గా మనం వర్కౌట్ చేస్తాం, ఎవ్రీ వన్ ట్రైన్స్ మస్తు ఇంటెన్స్గా చేస్తారు. లెగ్ వర్కౌట్ కానీ, షోల్డర్ కానీ, చెస్ట్ కానీ, బైసెప్, ట్రైసెప్, వాట్ ఎవర్ ద మజిల్ ఈస్ చాలా గట్టిగా ట్రైన్ చేస్తారు. బట్ వన్ థింగ్ విచ్ ఎవ్రీ వన్ నెగ్లెక్ట్ డ్యూరింగ్ దర్ వెయిట్ గెయిన్ ఆర్ ఫ్యాట్ లాస్ ఆర్ వాట్ ఎవర్, యాప్స్ని నెగ్లెక్ట్ చేస్తారు ట్రైన్ చేయడం, విచ్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ కెన్ సే. ఏంటంటే నో మ్యాటర్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ బల్క్, నో మ్యాటర్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ కట్, మీరు ఖచ్చితంగా మీ యాప్స్ని ట్రైన్ చేయాలి, అప్పుడే అవి గ్రో అవుతాయి. ఫర్ సపోజ్ నాదే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నేను బల్క్లో ఉండే స్టార్టింగ్ లైక్ 115 kgs 120 kgs వరకు నా వెయిట్ ఉంటుండే కదా, హెవీయెస్ట్ ఉన్నప్పుడు. సో ఎట్ దట్ టైమ్ ఐ యూస్ టు ట్రైన్ మై కోర్ సో మచ్ యూనో. దానివల్ల ఇప్పటికీ నా యాప్స్లో థిక్నెస్ ఉంటుంది. అంటే బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉన్నా కూడా, ఎంత ఎక్కువ ఫ్యాట్ ఉన్నా కూడా ఐ కెన్ పార్షియలీ సీ మై యాప్స్, కొంచెం విజిబిలిటీ ఉంటుంది యాప్స్, అంత థిక్ ఉంటాయి మజిల్స్. ఇప్పుడు మీరు ఒకవేళ షోల్డర్ ఒకటే ట్రైన్ చేస్తారు, బైసెప్ అసలు ట్రైనే చేస్తలేరు. సో వాట్ కెన్ బి ద సినారియో? బైసెప్ మాత్రం ఫుల్ వీక్ ఉంటుంది, చిన్న ఉంటాయి, షోల్డర్ మాత్రం ఫుల్ బ్రాడ్ ఉంటుంది. సో సేమ్ థింగ్ యాప్స్కి కూడా అంతే అనుకోండి. యాప్స్ ట్రైన్ చేసిరా, షోల్డర్ ఎట్లయితే ట్రైన్ చేస్తారో, బైసెప్ ఎట్లయితే ట్రైన్ చేస్తారో వీక్కి 2 సార్లు, అట్లనే మీరు మీ యాప్స్ని కూడా ట్రైన్ చేయాలి, అప్పుడే అవి మంచిగా థిక్గా గ్రో అవుతాయి. నాది కాంపిటీషన్ది మీకు స్క్రీన్ పైన రెఫరెన్స్ కోసం ఒక వీడియో చూపిస్తా. ఇది నా కాంపిటీషన్ ముందు ఒక 3 days ముందు నా యాప్స్ కండిషన్ ఇట్లుండే. అండ్ ఇప్పుడు అంటే వదిలేసారు, ఇప్పుడు ఎట్లన్నా బల్క్లో ఉన్నా, బట్ స్టిల్ ఇప్పుడు కూడా నేను యాప్స్ని ట్రైన్ చేస్తున్నా. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు లూజ్ దట్ థిక్నెస్ ఇన్ మై యాప్స్. కాబట్టి ఎవ్రీ ఆల్టర్నేట్ డే వీక్ ఒక 3 times ట్రైన్ చేస్తున్నా. అది ఖచ్చితంగా నాకు ప్రెప్లా హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్గా కాంపిటీషన్ దగ్గర వస్తుంది అన్న టైం కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా నేను మీకు సజెస్ట్ చేసేది అయితే అదే, యాప్స్ని ట్రైన్ చేయడం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. చాలామంది చెప్తారు మీకు జిమ్లో ట్రైనర్స్, యాప్స్ ఇప్పుడు అవసరం లేదు, నువ్వు ఫ్యాట్లో స్టార్ట్ చేసినాక ట్రైన్ చేయు, బల్క్లో అవసరం లేదు అని. వాళ్ళ మాటలు వినకపోతేనే మంచిదని చెప్తాను నేను. ఐ వుడ్ సే జస్ట్ ట్రైన్ చేయండి. ఖచ్చితంగా ట్రైన్ చేస్తేనే మీకు అది మంచిగా గ్రో అవుతాయి, థిక్ వస్తాయి, యాప్స్ థిక్ అవుతాయి, థిక్నెస్ మంచిగా ఉంటుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే థిక్నెస్ మ్యాటర్స్. చలో దీనికి ఒక 5 sets కొడదాం. లెగ్ రేజెస్, హ్యాంగింగ్ లెగ్ రేజెస్ ఉంది, రోప్ క్రంచెస్ ఉంటాయి, లేకపోతే బెంచ్ లెగ్ రేజెస్ ఉంటాయి, డిక్లైన్ లెగ్ రేజెస్ ఉంటాయి, డిక్లైన్ క్రంచెస్ ఉంటాయి, సో మెనీ అదర్ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి. సో నేను వీక్లో 3 times ట్రైన్ చేస్తాను కాబట్టి ఒకరోజు లెగ్ రేజెస్, ఒకరోజు ఆబ్లిక్ క్రంచెస్, ఒకరోజు రష్యన్ ట్విస్ట్, ఇంకొక రోజు లయింగ్ లెగ్ రేజెస్ చేస్తున్నా, బెంచ్ లెగ్ రేజెస్. సో దీన్ని ఒక 4 sets కొట్టేసి బాడీ కండిషన్ చూపిస్తాను మీకు. లెట్స్ గో. ఇనీషియల్గా చేసేటప్పుడు కొంచెం పెయిన్ అవుతుంటుంది, బట్
యూస్ టు అవుతుంటారు. నార్మల్గా ఫస్ట్ డే మీరు ఒకవేళ హెవీ చేసేసారు అనుకో, లైక్ ఎక్కువ రెప్స్ ఎక్కువ సెట్స్ కొట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు క్రాంప్స్ వస్తాయి యాప్స్లో. సేమ్ లైక్ ఇప్పుడు బైసెప్ కర్ల్స్ మీరు అవన్నీ ఎక్స్ట్రా ఎక్కువ కొట్టేస్తే ఫస్ట్ టైం చేసినప్పుడు వీటిలో కూడా కొంచెం క్రాంప్స్ వస్తాయి. అంటే ఇక్కడ వరకు వస్తాయి, తర్వాత ఇట్లా అంటున్నప్పుడు లైట్గా పెయిన్ అవుతుంటుంది. సో సేమ్ థింగ్ హియర్ ఇన్ ద యాప్స్. కాబట్టి స్లోగా ఎంచుకోండి. ఫస్ట్ డే ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ట్రైనింగ్ యువర్ యాప్స్ టుడే, ఒక సజెషన్ నేను ఏమిస్తా అంటే ఫస్ట్ 3 sets తోటే స్టార్ట్ చేయాలి. లైక్ లెగ్ రేజెస్ అయినా హ్యాంగింగ్ క్రంచెస్ అయినా 3 sets 10 to 12 rep రేంజ్లో 3 sets వేయండి ఫస్ట్ డే. మళ్ళీ ఒక 3 days తర్వాత మళ్ళీ ఒకసారి చేయండి. తర్వాత 4 sets చేయండి, 5 sets చేయండి. అట్లా ఎవ్రీడే కొంచెం యాడప్ చేసుకుంటూ పోతే అప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అది. ఇట్స్ నాట్ లైక్ నువ్వు ఈరోజే హెవీ వేసేసినావు అనుకో, ఆబ్వియస్లీ సోర్నెస్ ఉంటుంది. సో దెర్ ఈస్ నథింగ్ టు వరీ ఇఫ్ యూ గాట్ ఎనీ క్రాంప్స్ ఆర్ సోర్నెస్. త్రీ మోర్ సెట్స్ అయిపోగానే బాడీ కండిషన్ ఒకటి చూపిస్తా. నేను ఎప్పుడైతే నా ప్రెప్ స్టార్ట్ చేసినానో ఆ రోజుది నేను పక్కన మీకు బాడీ కండిషన్ చూపిస్తున్నా. చాలా బల్క్ ఉండే, చాలా ఫ్యాట్ స్టోర్డ్ ఉండే. మన చిక్మంగళూరు వెళ్ళినప్పుడు మంచిగా తిని ఫ్యాట్ గెయిన్ చేసుకొని దిస్ వాజ్ అవర్ కండిషన్. అండ్ ఇది కరెంట్ కండిషన్, నిన్నటిది మొన్నటిది రీసెంట్ చూపిస్తా ఒకటి. సో చూస్తే రెండింటికి బాడీ వెయిట్ డిఫరెన్స్ జస్ట్ 2 kgs. 2 kgsలో కూడా బాడీ ఎంత చేంజ్ అని చూసారా. దిస్ ఈస్ కాల్డ్ బాడీ రీకాంపోజిషన్. దీని గురించి నేను డెడికేటెడ్ ఒక వీడియో కూడా చేస్తా, హౌ టు డూ అ ప్రాపర్ బాడీ రీకాంపోజిషన్ అని ఒక డెడికేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తా. ఇఫ్ యూ గైస్ వాంట్ టు జస్ట్ లెట్ మీ నో, కామెంట్ చేయండి కింద బాడీ రీకాంపోజిషన్ కోసం వీడియో అని. సో చేస్తా అప్పుడు. అండ్ ఫర్ ద టైమింగ్ బాడీ రీకాంపోజిషన్ ఈస్ గోయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. లెట్స్ గో టు ద పోజింగ్ రూమ్ అండ్ మీకు ఫిజిక్ కూడా అప్డేట్ చేయాలా. లెట్స్ గో. Day 5 ఫిజిక్ అప్డేట్. కరెంట్ బాడీ వెయిట్ అయితే 72 kgs ఉన్నాం. 70 kgs. 2 కిలోలు తగ్గినాం. నిన్నటికి ఈ రోజుకి పెద్ద డిఫరెన్స్ ఉండదు, మొన్నటికి ఈ రోజుకి కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇందాక నేర్పినా మీకు. సో ఒక 30 రోజుల తర్వాత ఈ వీడియో చూసి మళ్ళీ 30 రోజుల తర్వాత వచ్చే బ్లాగ్ చూస్తే మీకు అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు వ్లాగ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఐ నో ఎవ్రీ డే వీ కెనాట్ ప్రొవైడ్ దట్ సేమ్ ఇన్ఫర్మేషన్. అంతా పెద్ద తోపు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అంత వ్లాగ్స్ ఉండవు డెఫినెట్గా. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై బెస్ట్. ప్రతిరోజు మీకు ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నా వ్లాగ్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్ మనది ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో వస్తుంది, ఆర్ ఎల్స్ ఏదన్నా ఒక రెసిపీ వీడియో ఆర్ అప్పర్ బాడీ లోవర్ బాడీ 2 స్ప్లిట్స్ మిగిలినాయి. పుష్ అండ్ పుల్ ఆల్రెడీ మీరు చూసినారు కాబట్టి ఇప్పుడు వచ్చే వ్లాగ్ విల్ బి లెగ్ డే వ్లాగ్ ఈ రోజుది. అండ్ దీని తర్వాత అప్పర్ బాడీ అండ్ లోవర్ బాడీ యాక్టివ్ రెస్ట్ డే అండ్ రెస్ట్ డే 4 days ఉన్నాయి ఇంకా ఈ వీక్లో. సో ఈ 4 days వ్లాగ్స్ చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. బట్ ఓవరాల్ విత్ మై ఫిజిక్ ఐఎమ్ సాటిస్ఫైడ్. మీకు కండిషన్ చూసి మీకు ఏమనిపిస్తున్నా ఏమనిపించకపోయినా ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్ అండ్ ఫీలింగ్ హ్యాపీ. ఇప్పటికైతే ఐఎమ్ ఫీలింగ్ గుడ్ విత్ మై కండిషన్. నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం ఇక. విత్ దట్ బీయింగ్ సెడ్, బ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా.
ఏదైనా ఉంటే వీల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నమస్తే, లవ్ యూ ఆల్, టేక్ కేర్.